ఏపీ బీజేపీ అధ్యక్ష పదవికి మాజీ ఎమ్మెల్సీ మాధవ్ నామినేషన్ దాఖలు చేశారు. ఏపీ బీజేపీ కార్యాలయంలో 5 సెట్ల నామినేషన్ డాక్యుమెంట్స్ సమర్పించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవికి ఒక్కరే నామినేషన్ వేయాలని పార్టీ అధిష్టానం నిర్ణయించింది. దీంతో పోకల వంశీ నాగేంద్ర మాధవ్ ఒక్కరే నామినేషన్ వేయడంతో ఆయన ఎన్నిక లాంఛనం కానుంది. అయితే నామినేషన్ల పరిశీలన ఉపసంహరణ ప్రక్రియకు 4 గంటల వరకు కూడా గడువు ఉండడంతో పార్టీకి కొత్త సారథిపై కాసేపట్లోనే ప్రకటన వెలువడే అవకాశం ఉంది. ఈ ఎన్నికకు అబ్జర్వర్ గా కర్ణాటక ఎంపీ పీసీ మోహన్, ఎన్నికల అధికారిగా రాజ్యసభ సభ్యులు పాకా వెంకట సత్యనారాయణ వ్యవహరిస్తున్నారు. ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా మాధవ్ ఎన్నిక ఏకగ్రీవం కానుందని, అయితే అధికారికంగా రేపు ఉదయం ప్రకటన వెలువడుతుంది అన్నారు ఆ పార్టీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు. కూటమిలో ఉంటూనే పార్టీని బలోపేతం చేయాల్సిన బాధ్యత కొత్త అధ్యక్షుడిపై ఉంటుంది అన్నారు. పివిఎన్ మాధవ్ గారికి అనుకూలంగా 5 నామినేషన్ సెట్స్ ఫైల్ చేయడం జరిగింది. ఆయన పేరు తప్ప రెండో వాళ్ళు ఎవరు కూడా నామినేషన్ వేయలేదు. కాబట్టి ఏకగ్రీవంగా నామినేషన్ యాక్సెప్ట్ చేసే పరిస్థితి ఉంది. బట్ ఎనీవే టెక్నికల్గా దానికి ఇంకా విత్డ్రాల్ టైం ఉన్నప్పటికీ ఎవరు లేరు కాబట్టి ఇంక విత్డ్రాల్ అనేది ఉండదు. అట్లాగే స్క్రూటినీ చేయవలసిన అవసరం ఉంది. ఈరోజు ఇప్పుడు స్క్రూటినీ జరుగుతుంది. తర్వాత రేపు అఫీషియల్గా రేపు ఉదయం 10 గంటలకు ఎస్ఎస్ కన్వెన్షన్ హాల్లో జరగబోయే మీటింగ్లో అఫీషియల్గా అధికారపూర్వకంగా వారి పేరు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా వారి పేరుని డిక్లేర్ చేశారు. ఈరోజు పివిఎన్ మాధవ్ గారికి అనుకూలంగా 5